అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన డిజిటల్ సిగ్నేచర్ ఉంది, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ప్రివిలేజ్ ఫీ తీసేశారు. దానివల్ల సంవత్సరానికి 1300 కోట్లు రావాల్సింది తగ్గిపోయింది. రెవెన్యూ తగ్గినప్పుడు ఫైనాన్స్ వీటి నుంచి కూడా వాళ్ళ కంకరెన్స్ ఉండాలి. పెట్టి ఇచ్చేసి అక్కడ ఎవిడెన్స్ ఉంది. తర్వాత 3 డిస్టిలరీలకు లైసెన్స్లు ఇచ్చారు. అవసరం లేదు కొత్తగానే కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు. మూడవది ఎస్పీవై వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఫేవర్ చేశాడు. ఆయన మా దగ్గర గెలిచి ఎంపీగా ఆ తర్వాత పోయిన తర్వాత ఆయనకు చేశారు. ఇవి అలిగేషన్స్తో పెట్టారు. దానికి పెద్దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉంది? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ఏ కథలు రాస్తున్నారో అందరికీ తెలుసు ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారని. ఒక్క చోట ఎక్కడైనా గవర్నమెంట్ దేనికి రిలేటెడో ఆ పాలసీ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, దానికి సంబంధించి వీళ్ళు చేసిన వ్యవహార శైలి ట్రాన్స్పరెంట్గా ఉందా, ఓపెన్గా ఉందా లేదా, ఎక్కడన్నా ప్రైవేట్ వాడికి ₹4 ఎక్కువ వచ్చేట్టు చేశారా? ఎక్కడా చేయనప్పుడు నువ్వు స్టోరీ ఎట్లా బిల్డ్ చేసావంటే అసలు సంబంధం లేదు. మీరు అవే చదవండి వాళ్ళ స్టోరీస్. 3500 కోట్లలో మొత్తం అంతా ముఖ్యంగా పోయిందని ఒకసారి అంటారు, ఇంకో దగ్గర దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఇంకో దగ్గర ఆఫ్రికా. ఈ లెక్కలైతే బంగారం కొన్నారంటారు. అసలు దానికి ఏమన్నా తలాతోక ఇంకో రోజు 3,75,000 అది ఎంతో దానికి అంటే అన్ని పేజీల ఇదంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది. దాన్ని హ్యాక్ చేసేసారంటారు ఎక్కడో ఫారిన్ దేని దగ్గర నుంచో. అంటే వీళ్ళు దీన్ని సమర్థించుకోలేక ఆఖరి ఛార్జ్షీట్లో కానీ చూస్తే అది తప్ప వేరే లేదు. ఆ కథలు ఏమున్నాయో అవే తెచ్చి పెట్టేశారు. ఇప్పుడు ఈరోజు మీరు వస్తూ మధ్యలో 4 తగిలింటారు. మీకు సంబంధించిన ఎవడో 2 ఫోన్లు ఎక్కడో ఇదే ఉంటాయి. ఆ 2 ఫోన్లు కలిసాయి, వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళందరూ కలిశారని అంటారు. ఇది ఎక్కడో ల్యాండ్ మార్క్ అని ఉందంట తెలియదు. అక్కడ డెన్ అంట, ఆ డెన్లో డబ్బు అంట, డబ్బులు దాచుకోవడానికి ఇల్లు అద్దె తీసుకున్నారు. అసలు దానికి ఇవి కథ రాయడం మొదలు పెడితే శేఖర్ కమ్ముల్లా మీరు లేరు కదా కేసులో, మీకు తెలియదేమో అదంతా. ఏది మాకు సంబంధించి